గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 2 ఆఫ్ అజ్మీర్. ఈరోజు అక్బర్ ఫోర్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని క్రీస్తు శకం 1570వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించాడు. తను ఢిల్లీ నుంచి ఖాజా గారి దర్గా దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేందుకు నివాసయోగ్యంగా దీన్ని నిర్మించాడు. దీన్ని అక్బరీ ఫోర్ట్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, అక్బర్ తర్వాత ఇది అతని కుమారుడైన ప్రిన్స్ సలీం నివాసంగా ఉంది. ఈ కోట నుంచే సలీం ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో వ్యాపారం చేయడానికి అనుమతి ఇస్తూ ఆదేశం జారీ చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఈ సలీమే జహాంగీర్. ఈ కోటలోనే జహాంగీర్ సర్ థామస్ రోతో చారిత్రాత్మక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్తోనే బ్రిటిష్ భారత్ వ్యాపార లావాదేవీలు మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ కోటను రాజ్పుతానా మ్యూజియంగా మార్చారు. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం చతురస్రాకారంలో ఉంటుంది. మధ్యలో అందమైన గార్డెన్ చూపర్లను ఆకట్టుకుంటుంది. దీన్ని బ్రిటిష్ పరిపాలన కాలంలోనే ఆనాటి ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ అయిన జాన్ మార్షల్ దీని రాజపుతానా మ్యూజియంగా 19వ శతాబ్దంలో ప్రకటించారు. స్వాతంత్రం తర్వాత ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది. ఫ్రెండ్స్, 1956లో అజ్మీర్ మార్వాడా ప్రాంతాల విలీనంతో రాజస్థాన్ స్టేట్ ఏర్పడి ఆ తర్వాత ఇది రాజస్థాన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం అధీనంలోకి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లేలో చూడండి. ఇవే ఆనాడు రాజపుత్ర సైనికులు, మొఘల్ సైనికులు వాడిన ఆర్మర్ ప్లస్ హెల్మెట్. ఫ్రెండ్స్, ఈ గ్యాలరీలో వివిధ రకాల పనిముట్లు, ఆనాటి ప్రజలు వాడిన వంట సామాగ్రి వగేరా వగేరా చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. త్రవ్వకాల్లో బయటపడ్డ సామాగ్రి ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ గ్యాలరీలో వివిధ రకాల రాతి శిల్పాలు, దేవతా విగ్రహాలు, కొన్ని తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలు భద్రపరిచారు. ఈ శిల్పాలను చూస్తే మన భారతదేశ సంస్కృతి, ఆనాటి శిల్పకారులు వారి కళా నైపుణ్యం దీనిలో ఉట్టిపడుతూ ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ గ్యాలరీలో ఆనాటి చిత్రకారులు చేతితో గీచిన చిత్రాలను చూడండి, ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నాయో. ఈ పెయింటింగ్స్లో కలర్స్ కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఫ్రెండ్స్, ఈ ఫోర్ట్ నిర్మాణ శైలి మొఘల్ స్టైల్ను పోలి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గ్యాలరీలో ఆనాటి రాజపుత్ర యోధులు, మొఘల్ యోధులు వాడినటువంటి ఆయుధాలు భద్రపరిచారు. ఫ్రెండ్స్, ఇది ఆనాడు యుద్ధంలో ఉపయోగించినటువంటి ఫిరంగి. ఫ్రెండ్స్, ఇక్కడ వివిధ రకాల ఆయుధాలు, కత్తులు, కటారీలు, డాగర్లు, కొడవళ్ళు అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, తుపాకులు చూడండి, వివిధ రకాల వివిధ సైజుల్లో ఈ తుపాకులు. ఇవి అన్నీ ఆనాడు యుద్ధాల్లో సైనికులు ఉపయోగించేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇవి ఢాలు. వీటిని చర్మంతో లేక మెటల్తో తయారు చేసేవాళ్ళు. ఇది శత్రువుల బాణాల నుంచి, కత్తుల దాడి నుంచి రక్షించుకోవడానికి పనికొస్తుంది. ఫ్రెండ్స్, ఈ మ్యూజియం అజ్మీర్ పట్టణం నడిబొడ్డులో ఉంది. అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీన్ని రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేస్తారు. మండే ఒకరోజు సెలవు ఉంటుంది. ఫ్రెండ్స్, దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 10 రూపీస్ ఫర్ ఇండియన్, 50 రూపీస్ ఫర్ ఫారినర్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.